మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. జీసీసీస్ ఇది ఒక బజ్వర్డ్ అయిపోయింది గత 2-3 ఏళ్ళుగా. ఇన్ఫ్యాక్ట్ పాత గవర్నమెంట్ ఏదైతే ఉండిందో మన రాష్ట్రంలో కూడా మనం చూసాము. ఇన్ఫ్యాక్ట్ చాలా జీసీసీస్లో నేను కూడా అటెండ్ అయ్యాను. చాలా కంపెనీస్ అనమాట. అంటే ఆఫ్ సెంటర్ ఆఫ్ షోర్ అంటారు, ఆన్ షోర్ అంటారు. అదొకటి మాత్రం చాలా పాత ట్రెండ్ అనమాట. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్. అసలు ఇది చాలా బజ్జింగ్ వర్డ్లా అయిపోయింది. ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ జీసీసీ సెంటర్ ఇది? దీని గురించి ఒక అడ్వాంటేజెస్ ఏంటి ఆర్ ఏమైనా డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయా, స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా? సో ఈ విషయం గురించి మాకు చెప్పండి. సో బేసికల్గా హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎక్కువ మన ఇండియాకి వచ్చిన జాబ్స్ అన్ని కూడా బీపీఓ అండి. అంటే బ్యాక్ ఆఫీస్ ప్రాసెసింగ్ అనమాట. బ్యాక్ ఆఫీస్ అంటే నాన్ ఇంపార్టెంట్ వర్క్ అంతా కూడా అవుట్ సోర్స్ చేయటం వేరే వాళ్ళకి. సో ఆ ప్రాసెసింగ్ చేయటం మొత్తాన్ని మనం బ్యాక్ ఆఫీస్ అంటాం. అంటే క్లరికల్ జాబ్స్ కానీ లేకపోతే అకౌంటింగ్, పేరోల్ మేనేజ్మెంట్, ఆడిటింగ్, ఇలాంటి అంటే మనకి కస్టమర్స్ కి డైరెక్ట్ ఇంటరాక్షన్ లేని వర్క్ మొత్తాన్ని కూడా థర్డ్ పార్టీ కానీ లేదా మన ఓన్గా ఒక సెంటర్ లా పెట్టేసి రన్ చేయడాన్ని మనం బ్యాక్ ఆఫీస్ అనవచ్చు అనమాట. ఇప్పుడు ఆ బ్యాక్ ఆఫీస్ అంటే మొదట్లో కాస్ట్ తగ్గించుకోవడం కోసం స్టార్ట్ అయిన సెంటర్స్ అవి. రాను ఏంటంటే వాళ్ళకి ఇంత తక్కువ మ్యాన్ పవర్ దొరుకుతుంది, ప్లస్ క్వాలిటీ మ్యాన్ పవర్ దొరుకుతుంది కదా, ఇక్కడే ఒక శాటిలైట్ సెంటర్ లాగా ఎందుకు ఓపెన్ చేసుకోకూడదు అన్నట్లు వాళ్ళు ఫర్దర్గా ఏంటంటే ఒకప్పుడు ఓన్లీ బీపీఓకే అవుట్సోర్స్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు R&D యాక్టివిటీస్ కోసం, రీసెర్చ్ కోసం అండ్ కొంత మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ని అండ్ నాలెడ్జ్ సెంటర్స్ మొత్తాన్ని R&D నాలెడ్జ్ సెంటర్స్ని అండ్ ఇట్లా లోకల్ టైప్స్ కోవటం, వీటన్నిటి కోసం దాన్ని ఫుల్ ప్లేజ్డ్ సెంటర్గా మారుస్తున్నారు. వాటికి పెట్టిన ఈ మోడర్న్ నేమే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనమాట ఇవన్నీ. సో ఇవి ఇండియాలోనే ఎందుకు అంటే అందరికీ తెలిసిందే, ఇండియాలో ఇయర్లీ యావరేజ్ మీద 30 lakh బీటెక్ క్యాండిడేట్స్ వస్తారు. ఈచ్ స్టేట్ నుంచి ఆల్మోస్ట్ 2 lakhs వస్తారు. ఓకే, ఒక ఐఐటీలో ఐఏఎం నుంచి నీకు ఇయర్లీ ఆల్మోస్ట్ 10,000 దాకా బీటెక్ క్యాండిడేట్స్ వస్తారు. సో అంటే ప్రపంచం మొత్తానికి సరిపడే హ్యూజ్ మ్యాన్ పవర్ ఇండియా నుంచి వస్తుంది. నీకు టాలెంట్ పూల్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇండియాలో లివింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అమెరికాతో కంపేర్ చేస్తే. లేబర్ చాలా చీప్గా వస్తుంది. అంటే టాలెంటెడ్ ఉన్న యూత్ తక్కువ రేటుకి దొరుకుతారు. రెండోది, ఇక్కడ 140 కోట్ల జనాభా, కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వై యాపిల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఒకటి తక్కువ రేటుకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇండియా ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్ మార్కెట్ వాళ్ళకి, నో డౌట్. అందుకని లోకల్ కన్జంప్షన్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడే మనం ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్లస్ అవుట్ సోర్సింగ్ ప్లస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ Fortune 500 కంపెనీస్లో ఇండియాలో వాళ్ళకి సెకండ్ ఆఫీస్ లేకుండా ఎక్కడా లేదంటే పెద్ద ఆశ్చర్యం అనిపించదు. నిజం. Fortune 500లో ఆల్మోస్ట్ ఆల్ 90% కంపెనీస్ అన్నిటికీ ఇండియాలో వాటికి జీసీసీ సెంటర్స్ ఉన్నాయి. వెరీ ట్రూ. అది ఒకప్పుడు జస్ట్ బీపీఓ కాడే వాటిని ఇప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం మీద కూడా ఇండియాలో నుంచి ఆల్మోస్ట్ ఒక 30-40% వర్క్ దొరుకుతుంది అమెరికన్ కంపెనీస్కి. ఒకప్పుడు బీపీఓ అంటే ఓన్లీ టెక్నాలజీ ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, నాన్ టెక్నాలజీ. ఫార్మా అయితే వరల్డ్ మొత్తం మీద 50% వర్క్ అంతా కూడా హైదరాబాద్కి వచ్చేస్తుంది. 50% వర్క్ అంటే మీరు ఊహించుకోవచ్చు, వ్యాక్సిన్ క్యాపిటల్ అయిపోయి. ఎందుకంటే ఇక్కడ రీసెర్చ్ వర్క్ తక్కువ రేటు దొరుకుతుంది, డాక్టర్స్ తక్కువ రేటు దొరుకుతారు, సైంటిస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఉన్నవి, లాంగ్వేజ్ నో బ్యారియర్స్, టైమ్ కన్స్టెంట్స్ బాగుంటుంది. ఒకప్పుడు ఇవి కాస్ట్ సెంటర్లుగా చూసిన వాళ్ళకి అయితే ఇప్పుడు వాళ్ళ వరల్డ్ మొత్తానికి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం ఎంత బాగుంటుంది అన్నట్టు ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే ప్రతి కంపెనీకి తక్కువ కాస్ట్తో ప్రొడక్ట్ తయారు చేయాలి, కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో నెగ్గాలి అంటే మ్యాన్ పవర్ అంతా ఎక్కడి నుంచి తక్కువ వస్తుంది అక్కడ రిక్రూట్ చేయటాలు, అక్కడే ప్లాంట్స్ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకని అమెరికా వాళ్ళకి న్యాచురల్ చాయిస్ ఇండియా అనమాట టెక్నాలజీ పరంగా. ఎందుకంటే అక్కడ ఉన్న ఆల్ కంపెనీస్కి మెజారిటీ CEOs ఇండియన్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళు అమెరికా తర్వాత అంత ఎక్కువ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పోకింగ్ పర్సన్స్ ఉన్న కంట్రీ ఇండియా అయి ఉండొచ్చు. నిజం అది. లేకపోతే టైం జోన్ కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి. మన దగ్గర నైట్ అయినప్పుడు అక్కడ డే అవటం నైట్ అవటం, సో వర్క్ ట్రాన్స్ఫర్ అవటం చాలా ఈజీ. అంటే మోరెవర్ ఈ రెండు డెమోక్రసీ కాబట్టి కల్చరల్గా కూడా కనెక్ట్ అవుతాయి అనమాట ఇవి. వెరీ ట్రూ. అందుకని ఇప్పుడు మోర్ అండ్ మోర్ వర్క్ అంతా కూడా ఇండియాకి అవుట్సోర్స్ చేస్తున్నారు. ఒక షేర్డ్ సర్వీస్ కావచ్చు, R&D సర్వీస్ కావచ్చు, నాలెడ్జ్ సెంటర్ కావచ్చు, ఇన్నోవేషన్ సెంటర్స్ కావచ్చు, లేదా కస్టమర్ సర్వీస్ కావచ్చు, మొత్తం ఒకప్పుడు కేవలం క్లర్కల్ గ్రేడ్ వాటిని మాత్రం అవుట్సోర్స్ చేసే వీటికి ఇప్పుడు ఫుల్ ప్లేజ్డ్ సెంటర్గా మారుస్తున్నారు. అందుకని ఒక్కొక్కళ్ళు 1 lakh 2 lakh SFT ఉన్న ఒక 20-30 అంతస్తుల బిల్డింగ్ తీసుకొని వాళ్ళ ఓన్ సెంటర్స్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. ఊహించండి, టెస్లా వాళ్ళకే ఇండియాలో మ్యాన్ పవర్ నడుస్తుంది ఇప్పుడు. అండ్ ఎన్విడియా వాళ్ళకి ఒక బెంగళూరులోనే 200 మందితోటి నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నారు. వీళ్ళ శాలరీస్ కూడా మళ్ళీ స్టార్టింగ్ శాలరీ వీళ్ళకి 60 lakhs,
ప్లస్ కంపెనీ స్టాక్ ఆప్షన్స్ ఒక 2 కోట్లకి ఇస్తున్నారు వాళ్ళు. అంటే అమెరికాలో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉందో, అమెరికాలో ఎలాంటి వేజెస్ ఉన్నాయో, అమెరికాలో ఎలాంటి స్టాక్ ఆప్షన్స్ ఇస్తున్నారో ఇండియాలో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ కూడా అలానే ఇస్తున్నారు. ఇంట్రెస్టింగ్. అట్లా ఇండియాని కూడా వాళ్ళు సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో ఆల్మోస్ట్ 1800 ఉన్నాయండి జీసీ సెంటర్స్. 2030 కల్లా ఇవి కాస్తే ఆల్మోస్ట్ 2500 అవుతాయి అనమాట. అంటే 2500 కంపెనీస్. ఇటు మొత్తం దగ్గర నుంచి 25 లక్షల జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి, ఊహించుకోండి. ఫస్ట్ విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇండియా ఈజ్ అ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్లాట్ఫామ్ అని. ఇక్కడ ఆల్రెడీ ఇయర్ 2000 నుంచి చూసుకుంటే బీపీఓ స్టార్ట్ అయిపోయాయి, దాదాపు 25 సంవత్సరాలు అయిపోయాయి. సో ఇట్ హాస్ ప్రూవ్డ్ దట్ ఇండియా ఇస్ ద బెస్ట్ మార్కెట్. రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా జీసీసీతో పాటు సిఓఈ కూడా ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి పెడుతున్నారు ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఐ థింక్ ఇండియా ఈజ్ గోయింగ్ టు గ్రో అ లాట్. సో ఇలాంటి కంపెనీస్ కి చాలా ఆపర్చునిటీ బికాజ్ నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ ఇండియా అనే విషయం స్ట్రాంగ్ పడింది ఆల్రెడీ, బీపోస్ పుణ్యం అంటూ. ఇప్పుడు దాని బేస్ గా తీసుకున్న వాళ్ళు ఏంటంటే మోర్ అండ్ మోర్ ప్రాజెక్టులను ఇండియాకి మూవ్ చేస్తున్నారు. ఒక మైక్రోసాఫ్ట్ చూసుకోండి, ఆల్మోస్ట్ హైదరాబాద్ లో, బెంగళూరులో, గుర్గావ్ ఎక్కడ పెడితే అక్కడ 50 ఎకరాలు కొనేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ గా డేటా సెంటర్స్ కోసం. అవును, సెజులు పెట్టేస్తున్నారు, కొనేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. లోకల్ అమెరికా లాగా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ లో పర్మనెంట్ గా లో కాస్ట్ మ్యాన్ పవర్, హై క్వాలిటీ ఇన్వెస్ట్ అంతా ఇక్కడ నుంచే వచ్చిందని చెప్పేసి. బోయింగ్ సంబంధించిన మొత్తం ఇన్వెస్ట్ అంతా బెంగళూరు నుంచి రన్ అవుతుంది. అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు అయితే నోయిడా నుంచి రన్ అవుతున్నాయి. అంటే వరల్డ్ లో మోస్ట్ ఇన్వెస్ట్ అంతా ఇక్కడ నుంచి తయారు అవుతుంది అనమాట. సో నైస్. అంటే కాస్ట్ కటింగ్ తగ్గుతుంది, అది కాంపిటేటివ్ నాలెడ్జ్ బేస్డ్ గా వస్తున్నాయి ఇవన్నీ కూడా. అంటే ఫ్యూచర్లో మోర్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో బిజినెస్లో వర్క్ చేయాల్సి ఉంటాయి కాబట్టి ఇండియా అయితే ఇక్కడ వాళ్ళ కంఫర్ట్గా ఉంది కాబట్టి మోర్ అండ్ మోర్ కంపెనీస్ వస్తున్నాయి అనమాట. ఒకప్పుడు నాలెడ్జ్ అవుట్ సోర్సింగ్ అన్నారు, నాలెడ్జ్ డ్రైన్ అన్నారు, కానీ మనోళ్ళు అటు వెళ్ళి అటు నుంచి మళ్ళీ వర్క్ అంతా ఇటు తీసుకొస్తున్నారు. అది నిజం. సో వీళ్ళు వెళ్ళి గ్లోబల్గా అంబాసిడర్ లాగా పబ్లిసిటీ ఇచ్చారు ఇండియాకి. ఇండియా అంటే టాలెంటెడ్, ఇండియా అంటే మోర్ ఇన్నోవేటివ్ పీపుల్ అని చెప్పేసి. అందుకని ఇక్కడ మోర్ వర్క్ ఇక్కడికే వస్తుంది. ఒక యూనికార్న్స్ ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 1000 కంపెనీలు తయారు అవుతున్నట్టు ఊహించుకోండి. వరల్డ్ మొత్తం మీద బిగ్గెస్ట్ యూనికార్న్స్ ఉంది అమెరికాలో, అందులో 50% ఇండియన్సే ఉన్నాయి. నాట్ సర్ప్రైజ్. అందుకని పర్టికులర్గా ఫార్మాలు అయితే హైదరాబాద్ వరల్డ్ మొత్తం మీద ఇన్నోవేట్ సెంటర్లో 50% ఇక్కడికే వచ్చినాయంటూ మీరు ఊహించుకోవచ్చు. అంటే ప్రతి కంపెనీస్కి గ్లోబల్ ఉందంటే అది కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియాలో ఉంటుంది కంపల్సరీగా. అది బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. అందుకని ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే కమర్షియల్గా బికాస్ ఆఫ్ ఈ రెండింటి వల్ల. అవి వచ్చినాయంటే ఒక్కొక్కటి లక్షల కొద్ది ఎసెప్ట్లు తీసుకుంటాయి అనమాట, చిన్న చిన్న తీసుకోవు వాళ్ళ ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ కోసం వీలుగా. అందుకని ఒకప్పుడు జస్ట్ బీపీఓ సెంటర్లు అనుకున్న ఇండియాలో ఇప్పుడు స్లో అండ్ స్టడీగా ఫుల్ ప్లెజ్డ్ ఆపరేషన్స్ మొత్తం మూవ్ చేస్తారు. హాట్ ఫేవరెట్ అయిపోయింది ఇండియా. అందుకని సర్వీస్ ఓరియంటెడ్లో మాత్రం ఇండియన్ స్టాంప్ని ఎవరు కాదనలేరు వరల్డ్ మ్యాప్లో. వెరీ ట్రూ. ఓకే, సో అందుకని ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అన్నీ కూడా బాగా అవుతున్నాయి. అండ్ నాన్ టెక్నికల్ వాళ్ళకి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. నాన్ టెక్నికల్ ఒకప్పుడు మెడికల్ అంటే జస్ట్ లోకల్గా ఉండేది అంతే, బట్ ఇప్పుడు R&D ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎన్ని ఉన్నాయండి హైదరాబాద్లో, మల్టీనేషనల్ కంపెనీస్ ఫార్మాస్యూటికల్స్. సో ఇది జస్ట్ మొదలు మాత్రమే. ఇండియాకి చాలా పాజిటివ్ గ్రోత్ ఉంది వెన్ కంపేర్డ్ టు చైనా. అఫ్ కోర్స్ చైనా కంటే మన గ్రోత్ కొంచెం తక్కువే ఉండొచ్చు, కానీ మనం కూడా చాలా పెద్ద కాంపిటీషన్ ఇవ్వబోతున్నాము రాబోయే నెక్స్ట్ 100 years లో. ఐ థింక్ మీరు అన్నట్టు ప్రతి సిటీలో జీసీసీస్ ఉండే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే కాస్ట్ కటింగ్ చాలా ఇంపార్టెంట్ ఓవరాల్ బిజినెస్ లో. అది రన్ అవ్వాలి అంటే కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో తక్కువ కాస్ట్కి అది ప్రొడ్యూస్ చేసేలాగా ఉండాలి. రెండోది అవుట్ సోర్సింగ్ మొదట్లో వాళ్ళకి చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యారు, టైమ్ జోన్స్ కానీ నెట్ కానీ. ఇప్పుడు ఇండియాలో 24/7 పవర్ ఉంది, అండ్ మ్యాన్ పవర్ చేపర్ ఉంది, ఇంటర్నెట్ స్పీడ్ ఉంది, వాళ్ళకి ఇంక నో చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. అందుకని స్లోగా మొదట్లో బీపీఓ సెంటర్లో బీనని ఈ సెంటర్లకు వస్తే అండ్ ఫుల్ ప్లెడ్జ్డ్ కంపెనీస్గా మారుతున్నాయి అనమాట. దట్స్ అ వెరీ గుడ్ సైన్ అండి, పాజిటివ్ నోట్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.